హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మోనో సిల్క్ శారీస్ అనమాట. ఈ మోనో సిల్క్ అనేది ఏంటంటే బాగా ఇప్పుడు ఉందండి పార్టీ వేర్ శారీ. మీకు ఇది జరీ కూడా ఉంది కదా, ఇది యాంటిక్ అనమాట. యాంటిక్ థ్రెడ్తోని మొత్తం అనమాట. ఎక్కడ మీకు ఎలా ఉందంటే ఇదంతా స్కాలప్ చేసే వచ్చింది చూడండి. ఇదంతా కట్ వర్క్ అనమాట. స్కాలప్ చేసి వచ్చింది అంటే స్కాలప్ బోర్డర్స్ అంటున్నారు కదా, దీని కట్ వర్క్ ఇట్లా వచ్చేసింది అనమాట. మనకి కనిపించేంత వరకు ఇట్లా ఉంటుంది. మీకు ఫ్రంట్ అయినా చూడండి. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ మాత్రం మామూలుగానే బోర్డర్ ఉంటుంది. సో కనిపించేంత వరకు మాత్రం ఎక్కడ మీకు కనిపిస్తుంది, ఏ రౌండ్ నుంచి కనిపిస్తుంది అని మాత్రం అక్కడి నుంచి ఇలా షేప్ చేసేసారు, అంటే కట్ చేసేసారు. సో శారీ సూపర్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. పళ్ళు కూడా చూడండి చక్కగా చిన్న చిన్న బుటీస్ ఇట్లా వచ్చేసింది అనమాట. ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది. అలా హ్యాపీగా చేసేసి ఇలా ఫాల్ కూడా మనకి ఇలా ఇచ్చేస్తారు చూడండి. ఇలా మొత్తం చేసేసి లేస్ అంటే లైనింగ్ లాగా వేసేసారు అనమాట. దీనికి ఒక ట్యాజెస్ కూడా వేసేసారు. సూపర్గా ఉందండి. ఇది ఫాలోయింగ్ లాగే ఉంది శారీ. మీకు ఎలా ఉందంటే ఫాలోయింగ్ లాగా ఉంది. క్లాత్ వచ్చేసి ఏంటంటే మనకి మోనో సిల్క్ అని చెప్పి కొంచెం సాఫ్ట్గా ఉందండి. సాఫ్ట్ క్లాత్, సాఫ్ట్ క్రేప్ లాగా ఉందనమాట. చాలా బాగుంది. యాంటిక్ జరీ అనమాట. సూపర్గా ఉంది. ఎక్కడ గుచ్చుకోవటం అట్లా లేదండి, హ్యాపీగా అనమాట. ఈ థ్రెడ్ కూడా ఏంటంటే మీకు ఫుల్ అంటే వూల్ థ్రెడ్ లాగా అట్లా మొత్తం కాటన్ థ్రెడ్ లాగా అనమాట, గుచ్చుకునేది కాదు. సో సూపర్గా ఉంది. పార్టీ వేర్ శారీ అనమాట. మీరు ఎక్కడన్నా చూస్తే కనుక ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఈ శారీస్ కాస్ట్ చూస్తే మీకు 3900 రూపీస్ పెట్టారండి వేరే వెబ్సైట్లో. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి మాత్రం 3190 రూపీస్ అండి. బ్లౌజ్ థ్రెడ్ ఓకే 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 సారీ, ఏమే బాగానే గుర్తు చేసిందండి. బ్లౌజ్ దీనికి వచ్చే బ్లౌజ్ ఏంటంటే మాత్రం చక్కగా ఇప్పుడు ఏది ట్యాజల్స్ ఇచ్చాడో ఈ కలర్, నేను అందుకే ఇది వేసి చూపించా. ఇదే కలర్ వస్తుంది. చక్కగా మనకి కట్ వర్క్ ఇచ్చేస్తారు హ్యాండ్కి. ఇక ఏమి 1 రూపీ పెట్టుబడి కూడా మనం పెట్టే పని ఉంటుందండి. ప్రశాంతంగా ఎలా కావాలంటే అలాగే జస్ట్ పైపింగ్ బ్లౌజ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా దీనికి రౌండ్ నెక్ కన్నా హై నెక్స్ కానీ బోట్ నెక్స్ కానీ ఇంకేదైనా కొంచెం డిఫరెంట్ నెక్స్ వేసుకుని మనం స్టిచ్ చేయించుకుంటే శారీ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉంటుంది, హై రిచ్గా ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. శారీ అసలు ఇట్లా చూస్తే చూడండి ఎలా పడిపోయిందో, మీకు ఆ ఫాలోయింగ్ అర్థమైపోద్ది అనమాట. చక్కగా ఇలా పడిపోయింది అనమాట శారీ. అంటే నిలబడే శారీ కాదు, చక్కగా ఫాలోయింగ్ మెటీరియల్ ఎక్సలెంట్గా ఉంది. శారీకి ఎక్కడ హాయిగా ఉందనమాట. లైట్ వెయిట్లో ఉంది. మెయిన్ శారీ హ్యాపీగా మనం వాష్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకోండి. లైట్గా నచ్చితే మీరు కొంచెం లైట్గా షవర్స్ పెట్టుకోండి, లేదంటే కనుక ఐరన్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కలర్ వచ్చేసి మ్యాంగో గ్రీన్కి ఆపోజిట్ బ్లౌజ్ ఇది వస్తుంది. ఇదే కలర్ వస్తుంది. సో శారీ కాస్ట్ వచ్చేసి 3190 రూపీస్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసేసి అంటే మంచి రాణి పింక్ అండి. మంచి ఫ్లవర్ ఒకటి జూమ్ చేసి చూపించాము చూడండి. మంచి రాణి పింక్కి ఇదంతా వివింగ్ వచ్చేసి యాంటిక్ సిల్వర్ జరీ అనమాట. ఓకే, మొత్తం శారీ టోటల్గా ఒక చిన్న ఫ్లవర్ ఒక పెద్ద ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇదిగోండి చెప్పాను కదా, ఈ స్టార్టింగ్లో మీకు ఇలాగే ఉంటుంది. ఇలా స్టార్టింగ్లో ఇలాగే ఉంటుందండి. మనకి కనిపించే అంత చుట్టూ ఉన్నంత వరకు మాత్రం ఇలా కట్ చేసి చక్కగా దానికి ఒక ఫాల్ కూడా స్టిచ్ చేసేసారు. సో శారీ టోటల్గా ఇలాగే ఉంటుంది కాబట్టి మీకు మెయిన్ నేను చూపించాల్సిన కలర్ ఏంటంటే బ్లౌజ్ చూపించాను. ఈ శారీకి రాణి పింక్ శారీకి నెమలి పింఛం బ్లూ అనమాట. ఓకే, ఇదనమాట బ్లౌజ్. చాలా బాగుంది. నాకు తెలిసి శారీ పెద్ద ఫాల్ కూడా అవసరం ఉండదేమోనండి. 3190 రూపీస్ అండి. పార్టీ వేర్ శారీ సూపర్గా ఉందన్నమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్. కలర్ నావీ బ్లూ కలర్కి ఏంటంటే గ్రీన్ కలర్ ఇదేంటి లక్ష్మి, దీనికి చేసి రాలేదా ఏమండి? దీనికి చేసి రాలేదండి. మరి ఒకసారి చేశారు, ఒకసారి చేయలేదు అనుకుంటా. నేను కూడా ఓపెన్ చేయలేదు. నేను మీకు చూపించేటప్పుడు చూస్తున్నాను అనమాట. దీనికి కూడా మీరు కొంచెం మీ స్టైలర్తో చెప్పేసి ఇలా చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. వాళ్ళు ఏమి చేసి కింద మనకి లైనింగ్ కూడా వేసి స్టిచ్ చేసి ఇచ్చారు. నేను చూపించిన బ్లౌజ్కి దీనికైతే చేయలేదండి. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళని చేయమంటే చేస్తారు అదే షేప్లో. బ్లూ విత్ గ్రీన్ కలర్ అంట ఈ కలర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ రెడ్. ఈ మెరూన్ రెడ్కి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది పార్టీ వేర్గా ఎక్సలెంట్ కలర్ అనమాట, మెరూన్ రెడ్. దానికి వచ్చేసి మంచి మ్యాంగో గ్రీన్ బ్లౌజ్ దీనికి చేసి వచ్చేసిందండి. మళ్ళీ చూడండి ఎంత బాగుందో పికాక్ బోర్డరు. చూడండి ఇది చూస్తే క్లాత్ ఏంటంటే
మనకి పట్టు క్లాత్ లాగా ఉంటుంది, అంటే సెమీ పట్టే అనుకోవచ్చు, కానీ సెమీ పట్టు అయినా కూడా సాఫ్ట్ పట్టు లాగా ఉంది అనమాట. సో పట్టు లాగా ఉంటుంది, క్రేప్ లాగా బాగుంది, సాఫ్ట్గా ఉంది క్లాత్. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట, మెరూన్కి మంచి మ్యాంగో గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్కి చక్కగా మంచి ఎల్లో, ఇదిగోండి ఎల్లో. నేను బ్లౌజ్ చూపించేస్తాను. ఇది ఎల్లో, ఇది ఎల్లో కాదు, దీన్ని ఏమంటారు లక్ష్మి? లైట్ ఆరెంజ్ అనుకోవాలా ఎల్లో అనుకోవాలా తెలియదండి. కలర్ చూడండి, మీకు యాజ్ తీసుగా సేమ్ కలర్ కనిపిస్తుంది. ఓకే, మంచి మెరూన్కి అదనమాట. 3190 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి నెమలి పింఛం బ్లూకి రాణి పింక్. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించాను కదా రాణి పింక్కి నెమలి పింఛం బ్లూ బ్లౌజ్ అని, ఇది ఆపోజిట్ అనమాట. నెమలి పింఛం బ్లూకి రాణి పింక్ బ్లౌజ్. ఇది అన్నిటికీ ఇచ్చాడండి, ఒక్క శారీకి మాత్రమే బ్లౌజ్ కట్ వర్క్ ఇవ్వలేదు. ఇది ఓకే, 3190 రూపీస్ అండి. చాలా చక్కగా ఉంది, మీరు ఎవ్వరు మిస్ అవుతుంది అనమాట. క్లాత్ అయితే సూపర్గా ఉంది. మీకు తెలుసు మన తక్కువ బడ్జెట్ అయితే నేను పిచ్చి పిచ్చిగా అదే మందం ఉన్న శారీస్ అలా చేయకుండా చూసుకొని మనకి ఎలా వెళ్తాయి అని చెప్పేసి చాలా యూనిక్గా ఉండాలి శారీ. మనం కట్టుకున్నా కూడా ఎలా ఉండాలంటే చాలా యూనిక్గా స్టైల్గా అతను డీసెంట్గా ఉండాలి. ఎక్కడ పిచ్చి మెరుపులు కానీ లేదంటే మందం లాగా రొట్టెల్లాగా ఉంటే ముందు ఫస్ట్ నేను ఇష్టపడను. నేను మన అంటే మా కస్టమర్స్ కూడా నేను చూపించాను అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంకా వ్యూస్ పెరిగితే ఇంకా మంచి శారీస్ డిస్కౌంట్స్తో చక్కగా ఇప్పుడు దసరా ఉంది కాబట్టి మీకు ఇప్పుడు ఈ శారీ నేను బయట చెక్ చేస్తే 3850 రూపీస్ పెట్టారు. వెబ్సైట్ పేరు చెప్పుకోండి. సో నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి అంతా ఇప్పుడు కొత్త స్టాక్ అందరికీ దిగుతుంది, నాకే కాదు. సో మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 3190 రూపీస్ అనమాట. సో ఎందుకు ఇంత వేరియేషన్, కొంచెం డిఫరెన్స్ ఎందుకు చూపించాలంటే చెప్పేశాను మీకు. నేను ఎప్పుడు చెప్తున్నాను, ప్రతిసారి చెప్పేది ఏంటంటే మన హౌస్లోనే కాబట్టి సో నేను చూసుకొని పెడుతున్నాను. ఇంకొక విషయం ఏంటి, దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు, ఎవరు బార్గెనింగ్ చేయొద్దు, ఎవ్వరు అడగద్దు దయచేసి. మనం పెట్టేదే కాస్ట్ చాలా తక్కువ పెడుతున్నాం, ఇంకా ఇక్కడికి వచ్చి బేరాలు అడుగుతుంటే అసలు చాలా 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 ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి నన్ను అయితే ఎవరు తప్పుగా అనుకోవద్దు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే నేను బయట నాకు ఎక్కువ బయట సేల్ ఉంటుంది, వాళ్ళందరినీ ఊహించుకొని నేను రేట్ ఫిక్స్ చేసి పెడుతున్నాను. ఇక్కడికి వచ్చి లోకల్ వచ్చి ఇంకా తగ్గించమంటే ఎలా తగ్గిస్తామండి? పాపం వాళ్ళందరి కోసం నేను తగ్గించుకుంటాను కదా. సో ఎవ్వరు దయచేసి ఈ విషయాన్ని మాత్రం తప్పుగా అనుకోకుండా నన్ను మాత్రం ఎవరు కూడా మళ్ళీ రేట్ అడగద్దు. ఎందుకంటే నాకు మన లోకల్ కస్టమర్స్ కన్నా కూడా, అంటే నేను గొప్పగా అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు, మీరు ఎవరు ఏమి ఫీల్ అవ్వద్దు. మనకి యూట్యూబ్ కస్టమర్స్ కూడా చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు బాగా సేల్ కూడా ఉంది. సో వాళ్ళందరి కోసం ఏంటంటే నేను బయట కాస్ట్ చూసి తగ్గించుకొని రేట్లు పెడుతున్నాను. క్వాలిటీ చూడండి, ఫస్ట్ క్వాలిటీ చూడండి, రేట్ల తర్వాత ఫస్ట్ క్వాలిటీ బట్టే మనం రేట్ చూస్తాం. ఆ రేట్లు ఇంకా ఎంత తక్కువ పెట్టా కూడా ఇంకా అడుగుతుంటే ఇంకేం చేయాలి? ఇప్పుడు మేము మొన్న పేస్టల్ షేడ్ పట్టు చీరలు పెట్టాను, అది నా హోల్సేల్ రేటు 13,500. మీరు బయట చెక్ చేయండి 18,000 పైన ఉంది. ఇంకా అంతకన్నా డిఫరెన్స్ పెట్టాలంటే మేము పెట్టలేం కదా. సో మీరు దయచేసి తప్పుగా అనుకోకుండా లోకల్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే నన్ను కనుక ఒక రేట్ అడుగుతున్నప్పుడు నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే తగ్గించలేనేమో నేను ఫీల్ అవుతున్నాను, మీకు మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో ఒక భయం అనమాట. అందుకని ఎవరు అడగొద్దు. ఫిక్స్డ్ రేట్ ఏంటంటే నాకు చుట్టుపక్కల అందరినీ ఊహించుకొని నేను పెట్టుకుంటాను అనమాట రేటు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.